శాసన మండలిలో ఒక అంశం మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు అన్నిటి అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీశారు. వాళ్ళ సొంత సర్కార్ని ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా చేయడం, దాని చుట్టూ ఉన్న అవకాశాలు అనే అంశం మీద చర్చ జరిగితే ఆ చర్చలో మంత్రి టీజీ భరత్ గారు సమాధానం చెబితే దాని మీద ఇటు టీడీపీ ఎమ్మెల్సీ కొండ్రు మురళీమోహన్, మొరగాయన ఎమ్మెల్యే ఆనందరావు వీళ్ళు మంత్రిని నిలదీశారు, ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రాయితీలు ఏవైతే ఉంటాయో రాయితీల కోసం రోడ్లకి అర్ధనగ్న ప్రదర్శనలు చేయాల్సి వస్తుంది. ఎందుకలా? వాళ్ళు ఎటు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో పోటీ పడలేరు కదా, అవకాశం కూడా వాళ్ళకి లేదు కదా అని చెబుతూ చాలా మురళీమోహన్ ఎమ్మెల్సీ గారు చాలా భావోద్వేగంగా మాట అన్నారు. గుడిలోకి రానివ్వట్లేదు, దేవాలయాల్లోకి రానివ్వట్లేదు, బహిరంగంగా వాళ్ళను ఇంక వ్యాపారాలు ఏం చేయనిస్తారులే. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని కూడా గుడిలోకి రానియడం లేదు. మరి తాజాగా ఒక సంఘటన జరిగింది, లేకపోతే ఇంతకుముందు జరిగిన వెంకటేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ సంఘటన ఏదైతే ఉందో దాన్ని రెఫర్ తీసుకున్నారో తెలియదు, కానీ గుడిలోకే గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా రానివ్వడం లేదు, గుళ్ళల్లోకే ఎస్సీ ఎస్టీలను రానివ్వడం లేదు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. అటువంటి దగ్గర వాళ్ళు బహిరంగంగా వ్యాపారాలు ఎలా చేసుకోగలుగుతారు? పెద్ద పెద్ద వ్యాపారస్తులతో ఎలా పోటీ పడగలుగుతారు? అటువంటి ఆలోచన కూడా చేసే పరిస్థితి లేదులేండి. కనీసం చిన్న చిన్న ఎంఎస్ఎంఈ లాంటివి నడుపుకుంటూ ఉన్నా కూడా వాళ్ళకు హక్కుగా రావాల్సిన సబ్సిడీలు కూడా చెల్లించడం లేదు అని చెప్పి సొంత ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజమే కదా, మనం ఏపీఐఏసీ కార్యాలయం దగ్గర కుటుంబాలతో కూర్చొని నిరసన చేశారు, అర్ధనగ్న ప్రదర్శన చేశారు, మాకు ఆత్మహత్య శరణ్యమన్నారు. ఎంత దారుణం! దేవాలయాల్లో కూడా రానియకపోవడం. మనం చూసాం, కర్నూలు జిల్లాలో సుంకలమ్మ దేవాలయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగినే అమ్మ ఎస్సీ మాల అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగిని రానివ్వలేదట. కాసింత చైతన్యం ఉన్నట్టు ఆమె ఉంది కాబట్టి పోయి కేసు పెట్టింది. అందరూ పెట్టగలుగుతారా? మనం చూసాం కదా, మన తెలంగాణ నాగర్ కర్నూలుతో అయితే మరీ దారుణం. భార్యాభర్త 2 నెలల కుమార్తెను తీసుకొని పోతే గుడికి బయటకు లాగి కొట్టి దాడి చేసి ఆ పాపనే చనిపోయి అసలు గుండెలు అసలు నొప్పెడతాయి అటువంటి సంఘటనల గురించి మాట్లాడుకుంటే. మళ్ళీ అక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. భర్త చాకలి, భార్య మాల, ఎంకరేజ్ చేయాలి అటువంటి వాటిని. అరే ఇంకేం వివక్ష! ఎంతకాలం ఎంత అనాగరికంగా తయారైపోతున్నారంటే, నా బాధ ఏంటంటే ఎవరైతే బాధితుల వర్గంలో ఉన్నారో వాళ్ళు కూడా కన్ను మిన్ను కనిపించకుండా కళ్ళు మూసుకుపోయి కొందరు దరిద్రులకు మద్దతు పలుకుతూ ఉంటారు. ఇటువంటి అంశాల్లో కూడా మద్దతు ఇచ్చే దరిద్రులకు ఆశ్చర్యం వేస్తుంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు హక్కుగా రావాల్సిన రాయితీలు కూడా ఎందుకు ఇవ్వరండి? వాళ్ళేం వ్యాపారాలు చేయొద్దా? వాళ్ళేం ఎదగొద్దా? కొన్ని సెక్షన్స్ మాత్రమే ఎదగాల? గుళ్ళోకి ఎందుకు రాని నాకు తెలియక అడుగుతా. అసలు చాలా ఎప్పటి నుంచో గుళ్ళోకి రానికొని తర్వాత మారినాయి అనుకుంటే ఇంకా అటువంటి సంఘటనలే. గుళ్ళోకి అందరూ వస్తే సంతోషపడాలి. ఏమవుతుంది? దేవుడి దగ్గర మొక్కితే ఏమైనా కనుక దేవుడి ప్రేమ తగ్గిపోతుందా మిగతా వాళ్ళ మీద? దేవుడి ప్రేమ తగ్గిపోతుందా అండి?